ఇప్పుడు రెడీ, ఇప్పుడు ఉంటుంది సినిమా. హెడ్ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ఫోన్స్లో పైలట్ వస్తుంది కదా, హిందీ వస్తుంది. హిందీ చూసి ఒకసారి సీను, డైలాగు, సిచ్యువేషన్ చూసుకొని ఒకసారి స్క్రిప్ట్ చూసి ఫాలో అయిపోదాం. బిట్ టు బిట్ తీసుకున్నాం, అంటే బిట్ టు బిట్ తీసుకున్నాం. పైలట్ వస్తుందా? హెడ్ఫోన్స్ ఒకసారి రాలే. తెలుగు వద్దు. ఇది ఇది దీన్ని ఎవడైనా తిండి అంటాడా? తిండి మా ఇంట్లో కుక్కలు కూడా తినవే. తింటూ మాతోనే వాదిస్తున్నావా నువ్వు? తీసుకా 500 రూపాయలు టికెట్ తీసుకుని పడవ తీసుకో. ఎందుకంటే నేను ఇలాంటి డ్రెస్లు వాళ్ళు ఇలాంటివి ఎప్పుడు చూడండి. చూస్తారా, నేను హిందీ పైలట్ ఇవ్వను. రికార్డింగ్ చూడండి, ఒకసారి చూడండి. ఆ ఎఫెక్ట్ తీసుకోవాలి అనేది. ఏడుపు కూడా తీసుకున్నాం. పైలట్ ఎక్కువ ఉందా, లైట్గా ఉందా? లైట్ గానే ఉంది సార్. పర్లేదా? కొంచెం మెచ్చ పర్లేదు. అది లైట్గా ఉంటేనే చెప్పగలుగుతాం. ఓకే ఓకే, అంతే ఉండాలి. పైలట్ మీద కాన్సంట్రేషన్ ఉంటే అది చెప్పలేదు. మనం మ్యాచ్ చేయలేం. ఓకేనా? ఓకే సార్. రెడీయా? వేనా కింద 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 అలాగే. రెడీ. అన్నా, ఏంటి ఇలా నిలపాలు చేశారు? ఓకే ఉన్న 2 డైలాగ్లైనా కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఓకే ఓకే, అందుకనే చిన్న ముక్క ముక్క తీసుకుందాం అన్నాను. సరే సార్. స్టార్టింగ్ తగిలినప్పుడు ఈ ఎఫెక్ట్ కావాలి. భయ అంటే అన్నానే అననా? అన్నానే తీసుకోండి. అన్నా నెక్స్ట్ ఏంటి మీరు చేస్తుంది? నేను తింటున్న బూజు అది కొంచెం ఏడుపు దీంతో చెప్పారు కదా, ఏడుపు ఎఫెక్ట్ లా తీసుకుందాం. బట్ ఉన్న 2 ముక్కలు కాన్ఫిడెంట్ గా చెప్పండి. డౌట్ వద్దు. డౌట్ తింటుందంతా నిలపాలు చేసావు, ఏంటి ఇలా చేసావు? రెడీ? ఓకే రెడీ సార్. రెడీ టేక్. అన్నా, తింటుందంతా నీలపాలు చేసావు, ఏంటిది? కొంచెం ఓకేనా, సరిపోయిందా?
నేనే కొంచెం మార్చుకున్నా సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఏంటి మీరు చేసింది తింటుందని నేలపాలు చేశారు. అయ్యో నేను తింటుందంతా నేలపాలు చేసావు అన్న. నేను తింటుంది నేలపాలు చేసావు అని చెప్పాలి. కానీ అది సరిపోతుందేమో అని నేను చూడు మార్చి ఇలా చెప్పమంటే ఇలానే చెప్తాను. ఇలానే చెప్పరా మేడం? ఏంటి మీరు చేసిన దాని ప్లేస్లోనే నేను తింటుందని మీరు నేలపాలు చేశారో చెప్పాను. సీన్ తగ్గట్టు చెప్పాలని డైలాగ్ ఓకే, కాకపోతే తింటున్న దాన్ని నేలపాలు చేశారనేది రూల్ అయింది. కొంచెం చూడండి. తింటున్న దాన్ని నేలపాలు చేశారు. అది తింటున్నదంతా కాదమ్మా, ఈ డోర్ వేసేసి. కాదమ్మా, ఎందుకు తెలుగు చెప్పిస్తారా? ఆవిడ చెప్పింది మళ్ళీ తలుపు వేయించేసి. మళ్ళీ చెప్పిన సార్ అది. తింటుందని నేలపాలు. ఒకసారి తీసుకుందాం. ఏంటి మీరు చేస్తుంది తింటున్నదంతా నేలపాలు చేశారు. ఇందులో ఉన్నట్లు అంతే అంతే, తింటున్నదంతా నేలపాలు చేశారు. ఓకే లేడీస్ నా తీసుకోండి. ఓకే అన్నా, తింటుందంతా నేలపాలు చేసావు. ఏంటిది? అది చూసావా, సౌండ్ వేరే అయిపోతుంది. ముందు చెప్పా సార్ ఆడియోకి అటు ఇటు అవుతుంది. కరెక్ట్గా సింక్ చేయాలి. తలుపు ఊరికే తీయకండి. ఇప్పుడు ఏం చేశాను? ఇక్కడ ఏదో కూర్చొని నా పని ఒక్కసారి చూస్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక పక్కన కూర్చొని నా తిండి నేను తింటున్నాను. ఇప్పుడు అసలు నేను ఏం చేశాను? ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అసలు? నేనేదో కూర్చొని నా తిండి నేను తింటున్నాను. లేట్ అయిపోయింది. సరే సరే. ఇప్పుడు నేనేం చేశాను? నేనేదో ఇక్కడ ఒక మూల కూర్చొని నా తిండి తింటున్నాను. అక్కడ డైలాగ్ లెంతీ అయిపోతుంది. కొంచెం ఎమోషన్ కూడా కొంచెం ఏడుస్తూ చెప్తున్నారు కదా, కొంచెం ఓకే ఆ ఎమోషన్ కూడా యాడ్ చేయాలి. రెడీ? ఓకే. రెడీ? ఇప్పుడు నేనేం చేశాను? నేనేదో ఇక్కడ కూర్చొని నా తిండి నేను తింటున్నాను. సరే సార్. ఇప్పుడు నేనేం చేశాను? నేనేదో ఇక్కడ ఒక మూల కూర్చొని నా తిండి తింటున్నాను. ఓకే.
అతను ఎవరో కానీ కరెక్ట్గా చెప్పు. ఈ క్లిప్ ఈ అమ్మాయితో ఫీడ్ చేసేయండి. హా సార్. నెక్స్ట్ క్లిప్ ఇంకొక లావణ్య చెప్పి ఉమ్. తర్వాత మూడో ఎపిసోడ్ ఆర్తో చెప్పి ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు ఇలా జరిగింది? రెండు ముక్కలు తీసుకున్నాం. హా. రెడీ టేక్. అతను ఎవరో కానీ నిజమే చెప్పాడు. రిపీట్ సరిగ్గానే చెప్పాడు. అతను ఎవరో కానీ స్పీడ్ వద్దు ల్యాక్ ల్యాక్ హా సరే సార్. అతను ఎవరో కానీ నిజంగానే చెప్పాడు. సరిగ్గానే చెప్పాడు. ఓకే. అతను ఎవరో కానీ సరిగ్గానే చెప్పాడు. ఓకే. రెడీ టేక్. ఓకే. అతను ఎవరో కానీ సరిగ్గానే చెప్పాడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు మంచి జరిగిందే లేదు. పదాలు మింగేస్తున్నారు. యా సార్, ఇంకొకసారి చెప్తాను. ఇప్పటి వరకు నా వాటినే రోల్ అవుతున్నాయని అంటారు. హా సార్. ఆ పదాల కోసం రీడింగ్ చేయమని చెప్తా ఉంటుంది. అతను ఎవరో కానీ సరిగ్గానే చెప్పాడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు మంచి జరిగిందే లేదు. అక్కడ రెండు బ్రీత్లు కూడా నాకు చూసిరా? హా సార్. అది కూడా తీసుకోవాలి. హా. రెడీ. లేదో పని చేయమా? ఒక్క నిమిషం అన్న. ఈ అమ్మాయి చెప్పింది కదా అదే డైలాగ్ నెక్స్ట్ లావణ్యతో చెప్పింది. లేదా వద్దంట వాళ్ళు స్కిప్ చేద్దాం. ఒక ఎపిసోడ్ ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు మంచి జరిగిందే లేదు. ఆ విధి ఆడించేసి నేను ఎప్పుడు పడిపో హా చెప్పాను మేడం. అది లీడ్ ఇచ్చారు. చెప్పనా శ్రవణ్ ఇప్పుడు? అది అక్కర్లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్. అతను ఆ. ఎవరికైనా నిజమే చెప్పాడు ఉన్నారు కదా. తర్వాత రెండును విత్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా డైలాగ్. యా. అది తీసుకున్నాం. రెడీ. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు మంచి జరిగిందే లేదు. ఆ విధి ఆడిస్తున్న వింత ఆటలో నేను ఎప్పుడో ఓడిపోయాను. అమ్మా దుర్గమ్మ, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష? ఇప్పటి వరకు నన్ను బాధ పెట్టింది చాలేదా? ఇకనైనా నా మీద చూపించవా? డైలాగ్ లేట్ అయిపోయింది. లాస్ట్ది ఆ ఎమోషన్ కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్ది ఒక్కటి కొంచెం లేట్ అయినట్టుంది. లాస్ట్ ఒక్కటి తీసుకుందాం. హా శ్రవణ్. రెడీ టేక్. ఇకపోయినా నా మీద దయ చూపించవా? ఏడుస్తుంది కదా ఎఫెక్ట్ కూడా ఇవ్వండి. ఇచ్చాను సార్. ఇచ్చారా? రికార్డ్ అవ్వలే. అవునా? వీడియో వాయిస్. మేడం స్కిప్ తీసుకెళ్తాను కాదు పని చేయండి. కామర్స్ పెట్టుకున్నారా? ఓకే. మళ్ళీ ఒకసారి. ఇది ఏ నెంబర్? అంటే నేను లాటరీ గెలిచాను. ఓకే. చూడండి అది. ఒక్కసారి చూస్తాను సార్.
శ్రవణ్ కంటిన్యూగా చెప్పరా? మొత్తం అక్క అంటే ఓకే చెప్పగలంటే చూద్దాం, లేదా ఎక్కడ వరకు చెప్పగలరు అక్కడ దాకా తీసుకుందాం. ఓకే. అయితే ఇది ఈ నెంబర్ 582483 నా టికెట్ నెంబర్. అంటే నేను లాటరీ గెలిచానా? నమ్మబుద్ధి కావట్లేదు. ఇన్నాళ్ళకి అదృష్టం పట్టింది. నీకు కోటి నమస్కారాలు తల్లి. అంత మరి పదాలు కట్ 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 అయిపోతున్నాయి. సార్. ఎట్లా చెప్పినా కూడా అయ్యో దేవుడా నన్ను కనిపించావా, నా కష్టాలకు ఒక ముగింపు ఇచ్చావా స్వామి, అట్లా కావాలి కదా. అసలు డైలాగ్ కట్ కట్ పెడితే నువ్వు క్రాక్స్ ఇచ్చేస్తావని చెప్పా చూడు, అది వస్తుంది. మేడం ఎమోషన్ పెడితే క్రాక్స్ వచ్చేస్తాయని చెప్తుంటా చూడు నీకు, అది వస్తుంది. సరే. భాష వినిపించట్లా. అంటే నేను ఈ లాటరీ గెలిచాన వరకు చెప్పనా ఫస్ట్? ఆశ్చర్యం ఏంటంటే విషాదం ఎక్కువ కనబడుతుంది. బాధ వస్తుంది ఎక్కువ బయటికి. ఓకే. బాధలకి ఆనందం రావాలి బయటికి. రెడీ? ఇది ఈ నెంబర్ ఒక్కసారి. నీకు ఇప్పుడు ఏమైందంటే లోపల వేడి కొడతా ఉంటుంది. అమ్మో డైలాగ్ అయినా సందర్భించి బయటకు పోతాం, గాలి వస్తుందని ఫీలింగ్ వస్తుందా? మీ ఇష్టం అట్టే వస్తుంది లోపల. అదేం లేదు సార్. అదే లేదా గంట గంట చేస్తావా? అట్లేం లేదు సార్. రెడీ? రెడీ? ఇది ఈ నెంబర్ నా టికెట్ నెంబర్. అంటే నేను లాటరీ గెలిచానా? నమ్మబుద్ధి కావట్లేదు. ఇన్నాళ్ళకి నా అదృష్టం పడింది. నీకు కోటి నమస్కారాలు తల్లి. నాపై దయ చూపించావు. రిపీట్. అక్కడ పోయింది సార్, నాతో అయిపోయింది. కోటి నమస్కారాలు. ఆపి 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 వినబడుతుంది బయటికి. కోటి నమస్కారాలు తల్లి. ఏడుస్తూ ఆశ్చర్యంతో చెప్పాలి. వదిలి నెక్స్ట్ నెక్స్ట్ తీసుకో. పదాలు అవి బుక్లో చేస్తూ ఉంటారు. ఆ డైలాగ్ కొంచెం తీసుకోండి. చెప్తే గంట గంట వస్తుంది. ఆ నవ్వుకుంటే వెళ్ళిపోతే టేక్. అందులో కోడలు ఆ క్యారెక్టర్ మీరు చూసుకోండి. అత్తయ్య మిమ్మల్ని నెక్స్ట్ ప్రాజెక్ట్ మేము వదిలేస్తే మాకు మీ వాయిస్ ప్లేస్ అవుతాం. ఇంకా పప్పులు కూడా కాదు, ఇక్కడ మా ఆడే మిమ్మల్ని వస్తాయి. రెడీ రెడీ, నువ్వు తొందరగా బయటికి రావాలి. సార్ నాకు రాలేదు సార్ డైలాగ్. అది నేను నా కొడుకు కోసం. ఓకే. అది నా కొడుకు కోసం ఏం తెచ్చానంటే. ఓకే. ఓకే సార్. చాలు చెప్తాను శ్రవణ్. అది కాదు, నేను నా కొడుకు కోడల కోసం ఏం తెచ్చానంటే. చెప్పాను ఆ డైలాగ్.
నేనైతే తనకి లేదు లేదు నేను అడుక్కోవడానికి రాలేదు. నేను నా కొడుకుని కలవడానికి వచ్చాను. ఉమ్. ఓకే ఓకే సార్. ఆ ఎఫెక్ట్ లాగా ఇస్తాం. ఆ, Ready? నేను నా కొడుకుని కలవడానికి వచ్చాను. ఆ! అర్జున్ 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 ఇంకా మీరు కూడా జస్ట్ బాబు అన్నారు. అదే అదే. అర్జున్ బాబు. అది అర్జున్ అర్జున్ వినపడట్లా. అర్జున్ ఏదో అచ్యుత అవుతుంది అది. ఓకే అర్జున్ బాబు అర్జున్ బాబు అర్జున్ బాబు. రా మన తల్లి. మనం కూడా ఎవరు చూసుకోలేదు. అసలు కాస్త ఫ్యాన్ వేసి పెట్టమ్మా. 2 నిమిషాలు ఆగండి. వేడి చేస్తా కదా. ఫ్యాన్ వేసావా? అసలు మేడం ఎన్ని టేకులు చేసినా కొత్త పడేయాలి. వాళ్ళే చెప్పుకుంటారు. ఫస్ట్ ఎవరు? ఆగుంటుంది కదా. అదే చెప్తాను. మీరైతే నేను పక్కా చెప్పేస్తా. నేను ఆల్రెడీ చెప్పుకున్నా కూడా మీకు ఈజీగా చెప్తాను నేను. కాదు సార్ స్క్రిప్ట్ లేకపోయినా చెప్తా అంటున్నా. ఆ, ఆ. పెట్టుకో. తాగుపోతుంది ఎక్కడుంది? మైక్ సెట్ కాదు తినికి నేను చేస్తాను. అవ్వదు సార్, మైక్ సెట్ కాదు, పైకి తీనా మరి. ఇట్లా జరుగు చేస్తావారా? ఓకే లోపల సెట్ చేసుకోండి. చెప్ సార్ పైలట్ రావట్లేదు సార్. సౌండ్ రావట్లేదు నాతో చెప్పడం కాదు సార్. పైలట్ రావట్లేదు అని చెప్పు. పైలట్ రావట్లేదు సార్. కొంచెం సౌండ్ పెట్టు. కొంచెం పైలట్ పెట్టు అని చెప్పాలి. సౌండ్ రావట్లేదు. సౌండ్ ని పైలట్ లో సౌండ్ పెట్టు అని చెప్పండి. హెడ్సెట్ లో ఇక్కడ ఉన్న వాల్యూమ్ సెట్ చేసుకో. ఇక్కడ ఉంటుంది సైడ్ కి, ఇక్కడ ఈ ప్లేస్ లో అది కొంచెం ఇట్లా పై కంటే వస్తుంది. సెట్ చేసుకో. ఓకే ఓకే వస్తుందా?
వచ్చింది, సెట్ చేస్తున్నాడు సార్. వచ్చిందా? వచ్చింది సెట్. వస్తుందా? ప్లే. కొద్ది వాల్యూమ్ పెంచు. ऐसा खाना तो मेरे घर के कुत्ते भी नहीं खाए। शुद्ध का खाना खाते हैं तो मुझे तमाशा कर रही है तू। మీరు దీన్ని పెట్టుకుని ఒక అటు ఇటు కదిలించకండి, లైట్గా పెట్టుకోవాలి. ఓకే ఓకే. తాగబోతే ఎఫెక్ట్. ఓకే రెడీ. ఒకసారి ఒకసారి సార్ మళ్ళీ ప్లే చేయరా? సరే. ఓకే రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. అరే అన్నా, దీనితో ఏమొస్తుంది? 9 టికెట్లు ఇవ్వు. 9 నా లక్కీ నెంబర్. నవ్వు. తాగబోతున్నాను. ఓకే ఓకే సార్. బాటిల్ కూడా పెట్టినప్పుడు ఓకే ఓకే సార్. 9 నా లక్కీ నంబర్. ఇక్కడ హిందీలో ఎంత ఉంది అది చూసుకోవాలి, టైం ఇది చూసుకోవాలి, ఓకే సెట్ చేసుకో. ఓకే సార్. ఓకే ఓకే సార్ రెడీ. 9 నా లక్కీ నెంబర్. ఓకే ఓకే సార్. 9 నా లక్కీ. ఓకే సార్ రెడీ. తొమ్మిది నా లక్కీ నంబర్. చాలా లాగ్ చేసి నవ్వుతున్నాడు, కొడుతున్నాడు, వెళ్తున్నాడు. ఓకే. అదే అక్కడ వరకు వాడు కంప్లీట్ గా వాడి ఫేస్ కి తగ్గట్టు తీసుకోవాలి. రెడీనా? ఓకే సార్ రెడీ. ఓకే ఓకే సార్. ఇంకా ఎక్కువ కావాలన్నా నవ్వు. ఓకే ఓకే సార్. సార్ ఈ డోర్ కొంచెం తలుపు తెరిచి పెడతాం, మీ మాట లైట్ గా వినిపిస్తుంది లోపల అంతే. అంటే అతని వాయిస్ ఓపెన్ చేస్తే వాయిస్ వస్తుంది. అదే అదే. అందుకే. ఆహా. సరే
మైక్ సెట్ అప్పుడు మా దగ్గర ఉంది కదా శ్రవణం సార్ మైక్ మా దగ్గర ఉంది కదా. అది లైట్ పెట్టారు. మీరు ఎక్కువ నవ్వమంటున్నారా తక్కువ నవ్వమంటున్నారా మీరు ఎట్లా నమ్మన్నారు? నువ్వు మంచిగా ఫీల్ అయ్యి నీకు నచ్చినట్టుగా నువ్వు అలా యాస్టీస్గా తీసుకో, కానీ తాగబోతే యాక్షన్ తీసుకో కంప్లీట్గా, ఓకే యాక్షన్తో సహా. ఫ్రీగా లాటరీ టికెట్ కొనుక్కున్నా. ఓకే ఓకే, ఫస్ట్ డైలాగ్. ఆ, అబ్బా అలాగా ఇప్పుడు లాటరీ టికెట్ కొనుక్కున్నా. ఓకే సార్, రెడీ. అబ్బా అలాగా ఇప్పుడే లాటరీ టికెట్ కొనుక్కున్నాను. ఇప్పుడే లాటరీ టికెట్ కొనుక్కున్నాను. కొంచెం లాగ్ చేస్తారు కదా తాగే వాళ్ళు, ఓకే ఓకే మంచిగా మడిచి మడిచి అట్లా పెట్టేస్తున్నావు డైలాగ్స్. కొంచెం లాగ్ చేయి, తాగబోతే వాళ్ళది కొంచెమైనా మిక్స్ చేయి. లాగ్ చేయాలమ్మా. అయ్యా రెడీ సార్. రెడీ సార్. అబ్బా అలాగా ఇప్పుడే లాటరీ టికెట్ కొనుక్కున్నాను. స్పీడ్కి వెళ్ళిపో. అతను ఆపిన దగ్గర నువ్వు ఆపావా? అతన్ని లిప్ సింక్ చూసుకున్నావా? అక్కడ వరకు ఇవ్వాలి లాగ్, ఓకే. అంటే ఆ లైన్ అక్కడికే ఉంటాయి. అంటే ఇంకా చాలా, లేదంటే సార్ చెప్పినట్టుగా యాడ్ చేయాల్సి వస్తాయి డైలాగ్స్ అనవసరంగా. అంటే ఇది కూడా చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. అది కూడా చెప్పేశాడా నెక్స్ట్ డైలాగ్? చాలా స్పీడ్గా వెళ్తుంది. అప్పుడు రెండు కలిపి ఇంతలోనే చెప్పు మరి, నీ స్పీడ్గా దరిద్రపు చెప్పు. మొహం చూశాను. మరి స్పీడ్గా చెప్పాలి అప్పుడు సార్ రెండు ఒకసారి కలిపి. పైలట్ ప్లే చేయరా? లాటరీ టికెట్ కొనుక్కున్నాను. నెక్స్ట్ ఏముంది? అది నెక్స్ట్ డైలాగ్ నెక్స్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఓకే కదా. ఇంతలోనే ఆ, దరిద్రపు మొహం ఇంతలోనే నీ దరిద్రపు మొహం చూశాను. ఇక్కడ అలా చూడకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. అదొకసారి మొత్తం విను, పైలట్ వింటే ఎక్కడెక్కడ వరకు ఆపాడో చూసుకో. అక్కడ వరకు ఓకే, దాని నెక్స్ట్ నుంచి చెప్పు. ఇంతలోనే నీ దరిద్రం మొహం చూసాను. ఓకే సార్. ఓకేగా సార్, రెడీ అనాలి. రెడీ సార్. లాటరీ టికెట్ కొనుక్కున్నాను. ఎంతలోనే నీ దరిద్రపు మొహాన్ని చూశాను. ఇక్కడ ఇలా కూర్చోకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. సరే, ఎక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. చూద్దాం సింకర్. ఎంతలోనే నీ దరిద్రపు మొహాన్ని చూశాను. అనేది ఏం లేదు. సరే ఒకసారి మళ్ళీ రెడీ సార్. అయ్యా చూస్తావా చేయగా రెడీ రెడీ సార్. ఎంతలోనే నీ దరిద్రపు మొహాన్ని చూశాను. సార్ రెడీ సార్. దరిద్రపు మొహాన్ని చూశాను. ఇక్కడ ఎలా కూర్చోకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. నెక్స్ట్ లైన్ ఏముంది? ఇంకెక్కడికి వెళ్ళి తినచ్చు కదా. నీ నీ దురదృష్టం అంటుకుని నా లాటరీ టికెట్కి లాటరీ తగులుతో ఏం బాగుపాడు. అది తర్వాత లైన్ అనుకో. కదా. మరి పైది కూడా అందులో కలపాలి. ఇంకెక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. నీ దురదృష్టం అంటుకొని నా లాటరీ టికెట్కి లాటరీ తగలదో ఏం పాపం. సార్ ఒకసారి పైలట్ ప్లే చేయరా?
హిందీ పైలట్ పెట్టండి సార్ ఒకసారి కంప్లీట్ గా వింటా అంటున్నాడు ఆ హిందీ sentence. వస్తుంది. అంటే అంటే తను నువ్వు ఎక్కడ దాకా చెప్పావో నీకు అది లీడ్ ఇచ్చాను, మిగతాది కంటిన్యూస్ హిందీ వస్తుంది. ఆ హిందీ వచ్చింది, తను 2 సెంటెన్స్ కలిపి చెప్పేయాలా లేకపోతే అక్కడ వరకే ఉంది ఆమె చెప్పినాక డైలాగ్ అదని అర్థం కావట్లేదు. తెలుగు వచ్చింది, ఎక్కడ దాకా నేను తెలుగు వచ్చావో అక్కడ దాకా నీకు లీడ్ ఇస్తున్నా. కంటిన్యూషన్ Okay. హిందీ వస్తుందంటే కంటిన్యూషన్ నుంచి చెప్పాలని. నీ దురదృష్టం అనుకుని నా లాటరీ తగిలితే ఏం పాడు అంటే మరి అది చాలా చిన్న నువ్వు మరి కుదించుకుని చెప్పాలి. నీ దురదృష్టం అందుకుని నా లాటరీ ఆ, తినచ్చు కదా తర్వాత స్పీడ్గా చెప్పాలి ఆ లైన్. నీ దురదృష్టం అంటుకొని నా లాటరీ టికెట్కి లాటరీ తగలదో ఏం పాడో ఇంకా మాట్లాడుతున్నావు అంటే ఒకవేళ అది చాలా ఎక్కువ అనిపిస్తుందంటే ఇది సరిపోలేదా అన్నది కట్ చేసి ఇంకా మాట్లాడుతున్నావు, అది తీసుకోండి, ఆయన వరకే తీసుకోండి. అది అంటే లెంత్ లేదంటే లెంగ్త్ లేకపోతే లెంగ్త్ కట్ చేసుకొని తీసుకో, లేకపోతే తెలుగు ఇస్తారా అని చూసుకో. హిందీనే పెట్టాను ఆయన, తెలుగు వద్దు. సార్ ఒకసారి పైలట్ ప్లే చేయరా? నీ దురదృష్టం అంటుకొని లాటరీ టికెట్ తగిలి దురదృష్టం అంటుకొని లాటరీ తగులుతో లేదో లాస్ట్ లైన్ ఏముంది? చేసింది సరిపోక ఇంకా మాట్లాడుతున్నావు. వెళ్ళి తినచ్చు కదా, తినొచ్చు కదా. ఇంకా మాట్లాడుతున్నావా? నీ దురదృష్టం తగిలి నా లాటరీ తగులుతో లేదో మాట్లాడు. నీ నీ దురదృష్టం దురదృష్టం అంటుకొని లాటరీ తగులుతో లేదో వచ్చేస్తుంది ఆమె డైలాగ్. సార్ డైలాగ్ చిన్నది. అదే ఎక్కువ చెప్తున్నాం, ఫాస్ట్ చెప్పాలి. నీ మొహం చూసాక నాకు లాటరీ వస్తుందో లేదో. నీ చాలా దురదృష్టం లైన్ అంటుకొని ఆ ముక్క చాలు. నీ మొహం చూసాక నాకు లాటరీ వస్తుందో లేదో ఆ లైన్ తీసుకో, ఇదంతా వద్దు. ఓకే ఆ, నీ మొహం చూసాక లాటరీ తగులుద్దో లేదో నీకు లీడ్ ఇచ్చేదే వెంటనే స్టార్ట్ చేయాలని. ఓకే ఓకే ఇప్పుడు ఆయన సెట్ చేసుకుంటారు ఆడ. ఓకే ఓకే ఏంటి ఇది తిండా? ఇలాంటి తిండి మా ఇంట్లో కుక్క కూడా తినదు. ఇదే తిండా? ఓకే సార్, రెడీ సార్. ఏంటి ఏంటి ఇది ఇది తిండా? యాక్టు ఇప్పుడు లీడ్ తీసుకొని ఆ నెక్స్ట్ లైన్ చెప్పు. ఓకే రెడీ సార్. ఇలాంటి తిండి మా ఇంట్లో కుక్క కూడా తిందో. కుక్కలు అన్నప్పుడు తినవు, కుక్క కూడా అన్నావు కాబట్టి తినదు అన్నది కరెక్టే. ఓకే సార్, రిపీట్ సార్. ఇలాంటి తిండి రెడీ. ఇలాంటి తిండి మా ఇంట్లో డబల్ చెప్పు. ఇలాంటి తిండి మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. లాగ్ ఓకే చేయమంటున్నారు. ఓకే తినవు. ఓకే రెడీ సార్. ఎలాంటి తిండి మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. నెక్స్ట్ ఇలాంటి స్పష్టం. ఇలాంటి తిండి మా ఇంట్లో అది కుక్కలు ఓకేనా కూడా అడుగుతాం. సరే అది ఓకేనా? ఇలాంటి తిండి ఎలాంటి అంటాడు, ఇలాంటి సరే ఎలాంటి అన్నట్టు వినిపిస్తుందట బయట. ఓకే ఓకే రెడీ సార్. ఎలాంటి తిండి మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. నువ్వు
నీకు తెలియకుండానే ఎలాంటి అంటున్నావేమో ఒకసారి పెట్టుకో లోపల, ఇలాంటి అనేది ఓకే స్పష్టంగా. ఓకే సార్, రెడీ సార్. ఇలాంటి తిండి మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. ఒక్క నిమిషం. ఇలా అన్నప్పుడు ఏ వస్తుంది, ఇలాంటి అని ఉండాల్సింది, అప్పుడు ఈ అని పలికింది నీకు. ఓకే. నువ్వు తాగుబోతులా ఫీల్ అయిపోయి ఎలాంటి అనేస్తున్నావు. నీకు అర్థం కావట్లే, బయట అలా వస్తుంది. ఇలాంటి తిండి అని ఉంటే ఈ వచ్చేది, ఇలా అనాలి. చూసుకోమని. ఓకే. ఇప్పుడైతే ఓకే. నెక్స్ట్ Next, నెక్స్ట్ నీ హ్యాండ్ మూమెంట్ బట్టి నీ వర్డ్స్ మారుతుంటే చూసుకో. నాతోనే వాదిస్తున్నావా? Effect సార్ ఇద్దా? ఒకసారి మళ్ళీ పైలట్ ప్లే చేయరా? ఓకే. చేయని తిండి తింటూ నాతోనే వాదిస్తున్నావా? ఓకే రెడీ సార్. 10 రూపాయలు కూడా చేయని తిండి తింటూ నాతోనే వాదిస్తున్నావా? అది రావాలి. ఎక్కడ మేడం? మధ్యలో రావాలి. తిండి తింటూ మోతలో బోధిస్తున్నావు. 10 రూపాయలు తిండి తింటూ నాతోనే వాదిస్తున్నావా? అక్కడ తీసుకోయా. 10 రూపాయల తిండి తింటూ నాతోటే వాదిస్తున్నావా? అట్లా తీసుకో. ఓకే. రెడీ. నువ్వు చెప్పు రెడీ. 10 రూపాయలు కూడా చేయని తిండి తిండు ఓకే సార్. ఓకే రెడీ సార్. పది రూపాయలు కూడా చేయని తిండి సరే సార్ చేయని తిండి తింటూ ఓకే మేడం. 10 రూపాయలు కూడా చేయని తిండి తింటూ నాతోనే వాదిస్తున్నావు. నువ్వు స్క్రిప్ట్ ఎందుకు చూస్తావు? ఒక మాట ఏం గుర్తుపెట్టుకోలేవా లైన్? ఓకే ఓకే రెడీ సార్. స్క్రిప్ట్ 10 సార్లు చూస్తున్నావు కాబట్టి ఇక్కడే కూర్చున్నావు. ఒకసారి విని చెప్పు. 10 రూపాయలు కూడా చేయని తిండి తింటూ నాతోనే వాదిస్తున్నావా? ఇది ఓకేనా? చూడు ఇది ఓకే. ఈయన గారు 3 చోట్ల చూస్తాడు. ఇక్కడ చూస్తున్నాడు, అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. సరేనా? ఒక వర్డ్ అలా పట్టుకున్నాక తర్వాత నుంచి కొంచెం ఆయన ఫేస్ చూస్తే ఇంకా ఎమోషన్ వస్తుంది మంచిగా. నెక్స్ట్ చూసుకో. తీసుకో తీసుకో 500 రూపాయలు టికెట్ ఇక తీసుకో. 500 రూపాయల టికెట్ ఇక తీసుకో. ఇది 500 రూపాయల టికెట్. టికెట్ లాటరీ టికెట్? లాటరీ టికెట్. 500 రూపాయల టికెట్. 500 రూపాయల టికెట్. పండగ చేసుకో. పండగ చేసుకో వరకు. పండగ చేసుకో. టికెట్ అని అన్నాడు. పండగ చేసుకోవాలి లేదా? లెంత్ సరిపోతే యాడ్ చేసుకోవాలి. చూసుకో. ఓకే రెడీ సార్. ఇదిగో తీసుకో 500 రూపాయల టికెట్. ఏమన్నాడు? ఎందుకంటే నీలాంటి దరిద్ర మొహాలు ఇలాంటివి ఎప్పుడు చూసి ఉండవు. పండగ చేసుకో. ఇక్కడ ఏముందంటే ఎందుకంటే నీలాంటి దరిద్ర మొహాలు ఇలాంటివి ఎప్పుడు చూసి ఉండవు. పండగ చేసుకో. ఇది తీసుకుని వెళ్ళిపో ఇక్కడ నుంచి. నువ్వు ఏ లైన్లో అడ్జస్ట్ చేసుకుంటావో చేసుకో. ఆ మూడిట్లో ఆ విని పైలట్. సార్ ఒకసారి పైలట్ ప్లే చేయడం.
ఓకే సార్. ఎందుకంటే నీలాంటి దరిద్రపు మొహాలు అది ఎందుకంటే నీలాంటి దరిద్ర మొహాలు ఎప్పుడూ చూసుండవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పండగ చేసుకోన్నది తక్కువైతే యాడ్ చేయదు. ఎందుకంటే నీలాంటి దరిద్రపు మొహాలు ఇలాంటివి ఎప్పుడు చూసుండరు. చూసి కూడా ఉండవు. ఓకే రెడీ సార్. చూసుండవు. ఎందుకంటే నీలాంటి దరిద్రపు మొహాలు ఇలాంటివి ఎప్పుడు చూసి ఉండవు. సరిగా రాలేదు అంటే మంచిగా రాలేదు. అదే అదే అంటున్నాను. నువ్వు ఓకే స్టార్ట్ చేయడం మంచిగా చేసి ఎండింగ్ మేడం అది తాగుబోతుంది కంటిన్యూ చేయలేదు అలా చెప్పేసి వదిలేసే వర్డ్ అంటున్నా. నువ్వు తాగావు కదా, సడన్ గా దిగిపోదు కదా, కంటిన్యూ చేయాలి. మరి చెయ్యి. ఇలాంటి దరిద్రపు మొహాలు నీలాంటి దరిద్ర మొహాలు ఇలాంటివి ఎప్పుడు చూసుండవు. కూడా ఉండవు. ఓకే సార్. రెడీ సార్. ఎందుకంటే నీలాంటి దరిద్రపు మొహాలు ఇలాంటివి చూసి కూడా ఉండవు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఆ లైన్ కూడా ఉంది కంటిన్యూస్ గా. ఓకే ఓకే సార్. రెడీ సార్. పండగ చేసుకో. ఇలాంటి పండగ చేసుకోలేదు. అదే సారీ పండగ చేసుకోలేదు. మళ్ళీ చెప్తావా ఇలాంటి దరిద్ర మొహాలు అనేది? ఒకసారి చెప్పు మరి ఆయనకి. మళ్ళీ చెప్తాను సార్. ఒకసారి మళ్ళీ. రెడీ సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదొకటి చూసుకో. ఇది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చీదరించుకున్నట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. ఇది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ అక్కడ తూలుతుంటే అంటే అది ప్లే చేయలేదు. ఇక్కడ బాడీ అంతా కలపడం కాదు, నోట్ తోటి చెప్పాలి. అది నోట్లో చెప్పు. మొత్తం ఇంకెంత డాన్స్ వేస్తావా ఏంది? పరా నానేసే ఉంది సార్ ఇందాక చెప్పి. నువ్వు తాగట్లేదు కదా, నువ్వు తాగాలి. నేను ప్లేస్ చెప్పేది అంటున్నాను సార్. అక్కడ ఇట్లా అంటే నేను ప్లేస్ ఇవ్వలేదు అంటే ఇస్తే డాన్స్ అంటే నేను అదేంటంటే అది నోట్ అన్నారు కదా సార్. అట్లా అంటలా మీరు పక్కన ఉన్నారు కాబట్టి ప్లేస్ లేదు అంటున్నారు. మళ్ళీ వచ్చావా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏం కాదు, వాళ్ళు ఫ్యాన్ వేసుకునే ఉన్నారు. ఇంకొకసారి చెప్తే అర్థం కదా.
ఓకే సార్. రెడీ సార్. రెడీ సార్. నువ్వు ఇక్కడికి మళ్ళీ వచ్చావా? ఓ గాడ్, నీకు ఒకసారి రిపీట్. రెడీ సార్. ఇక్కడికి మళ్ళీ వచ్చావా? ఓ గాడ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ఇక్కడికి మళ్ళీ వచ్చావా? ఓ గాడ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? కొంచెం నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా దగ్గర పెయిన్స్? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఓకే. నువ్వు ఇక్కడికి మళ్ళీ వచ్చావా? ఓ గాడ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ఓకే మేడం. సరే సరే సార్. ఓకే, రెడీ. నువ్వు ఇక్కడికి మళ్ళీ వచ్చావా? ఓ గాడ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అలా కాదు, మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు. ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఓకే మేడం. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఓకే, చూడమ్మా. ఓకే, చూడమ్మా. ఓకే, చూడమ్మా. కొంచెం బాగాలేదు సార్. అమ్మాయి ఎంతవరకు షార్ట్ కట్ చేసింది హిందీలో? చూడమ్మా. చూడమ్మా, ఆవేశంగా ఉంది కదా, నిన్ను వెళ్ళమన్నా. నేను అనేదంటే లీడ్ ఆవేశంగా ఉందా అమ్మాయి? మళ్ళీ వచ్చావా ఫోన్ నీతో భరించిన అదే ఆవేశాన్ని కంటిన్యూ చేయాలి. చూడమ్మా, కాకపోయినా కనీసం నువ్వే చూడు ఎవరు వచ్చారు అన్నట్టు, నువ్వే చూడు అన్నట్టేనా తీసుకో. నువ్వే చూడు. అదే ఓకే సార్.
నువ్వే చూడు. ఓకే సార్. ఏం లేదు, చూడండి, గార్డ్స్ అందరినీ లోపలికి పంపిస్తున్నాడు. అడుక్కునే వాళ్ళందరినీ. ఓకే, ఈ గార్డ్స్ అడుక్కునే వాళ్ళందరినీ. ఓకే. ఓకే, ఈ గార్డ్స్ అడుక్కునే వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నారు వరకు చెప్పనా? ఓకే ఓకే సార్. ఏం లేదు. ఓకే. ఏం లేదు, చూడండి, ఈ గార్డ్స్ అడుక్కునే వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నాడు. ఓకే మేడం. సరే మేడం. ఏం లేదు, చూడండి, ఈ గార్డ్స్ అడుక్కునే వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నాడు. అడుక్కోవడానికి వీళ్ళు మన ఇంటి దాకా వచ్చేస్తున్నారు. రెడీ సార్. అడుక్కోవడానికి వీళ్ళు మన ఇంటి దాకా వచ్చేస్తున్నారు. గార్డ్ గార్డ్. ఓకే. ఓకే సార్. గార్డ్ గార్డ్, ఈ అడుక్కునే దానిని 4 తన్ని ఇక్కడి నుంచి బయటికి లాక్కెళ్ళండి. ఓకే సార్. గార్డ్స్ గార్డ్స్, ఈ అడుక్కునేదాన్ని. ఓకే సార్. గార్డ్స్ గార్డ్స్, ఈ అడుక్కునేదాన్ని 4 తన్ని ఇక్కడి నుంచి బయటికి లాక్కెళ్ళండి. రెండోసారి ఇది ఇక్కడ కనిపించకూడదు. ఏంటి మేడం? రెండోసారి ఇది ఇక్కడ కనిపించకూడదా? ఓకే.
రెండోసారి ఇది ఇక్కడ కనిపించకూడదు. రెడీ సార్. కొడుకును కలవడానికి వచ్చావా? పో ఇక్కడి నుంచి. మళ్ళీ చెప్తాను సార్. ఇక్కడి నుంచి అండి కొంచెం నైట్ దూరం నుంచి చెప్పండి. ఓకే సార్. పో ఇక్కడ నుంచి. ఓకే 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 మ్యామ్. రెడీ. కొడుకును కలవడానికి వచ్చావా? పో ఇక్కడి నుంచి. మేడం 2 నిమిషాలు కాసేపు ఉన్నారు కదా. 2 నిమిషాలు. కదా నాకు ఈబాస్ ఎం షీట్ మొత్తం తీసుకురావాలి. డబ్బులు ఉన్నాయా నీ అకౌంట్లో ఇప్పుడు ప్రెసెంట్? పంపించారు హలో
పీడిఎఫ్ పంపించా, అది కూడా తీసుకొచ్చా. 2 కాపీస్ రెడీ. ఎవరు సిమ్రన్? మన బుర్ర తినడానికి మహి తల్లి మళ్ళీ దిగబడిందా? ఓకే ఓకే సార్. ఎవరు సిమ్రన్? మన బుర్ర తినడానికి మహాతల్లి మళ్ళీ దిగబడిందా? ఇది నా కొడుకు నా కోడలు అని మళ్ళీ రాగాలు మొదలు పెడుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పమంటారా? ఇది నా కొడుకు కోడలు. ఈ మహాతల్లి మళ్ళీ దిగబడింది అనేది లీడ్ ఇస్తాం కదా, దాని తర్వాత నా కొడుకు నా కోడలు అని మళ్ళీ రావాలి మొదలు పెట్టి అది రావాలి డైరెక్ట్. ఇప్పుడా? ఓకే లీడ్ ఇస్తున్నా చూసుకో. ఓకే ఒక నిమిషం ఆగండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదు నేను. హెడ్సెట్ పెట్టుకోవాలి మరి. ఓకే ఓకే ఇది నా కోడలు. చిచి నా కొడుకు నా కోడలు అని మళ్ళీ రాగాలి మొదలు పెడుతుంది. ఇది నా కొడుకు నా కోడలు అని మళ్ళీ రాగాలు మొదలు పెడుతుంది. ఈ ఓకే ఇది నా కొడుకు నా కోడలు అని మళ్ళీ రాగాలు మొదలు పెడుతుంది. ఈ గోలతో విసిగెత్తిపోయాను.
గంటే దీన్ని. ఓకే జాయిన్ అయ్యేటప్పుడేమో ఇలా ఇలా వస్తాయా ఛాన్సెస్ అని అడుగుతారు. వచ్చినప్పుడు వచ్చి యూజ్ చేసుకోండి. ఇలానే వాడు, ఏం పర్లేదు, ఇలాగే వాడు. మనమేమో నేర్చుకుంటే మనం చెప్పాలనుకున్న వాళ్ళకి అసలు ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, రావాలి. ఎందుకంటే బావా నువ్వు ఎప్పుడే వస్తావు అప్పుడు మీరు అసలు పాసిబిలిటీ డైలాగ్ తర్వాత ఏంటో కానీ ఒక ముక్క చెప్పండి. మధ్యలో చిన్న డైలాగ్ ఇస్తుంది కదా, మిగిలిపోతుంది. ఇంకోటి ఇక్కడ ఏం డైలాగ్ చెప్పాలి? కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ రాగాలు మొదలు పెడుతున్నా. తర్వాత ఏంటో కానీ ఒక ముక్క చెప్పండి చాలు. ఏంటో గాని ఓకే సార్. ఓకే ఆ ఎఫెక్ట్ కూడా అచ్చు నోర్మై చి ఆపు. నీ వేషం చూస్తేనే నువ్వు అడుక్కునే దానివని తెలిసిపోతోంది. చుట్టూ అన్నప్పుడు నోర్మై అని తీసుకున్నాం. ఓకే నోర్మయ్య చీ ఆపు అని ఉంది కదా, ఆ. సో నోర్మై నీ వేషం చూస్తుంటే నోర్మయ్య. అడుగుకున్న దాని తెలిసిపోతుందని కంటిన్యూ. అయితే నోర్మయ్య నీ వేషం చూస్తేనే నువ్వు అడుక్కునే దానివని తెలిసిపోతోంది. రెండోసారి కనిపించకూడదు. అయిపోయింది. వచ్చేయండి.
ఏదో ఒకసారి నాది అది వినిపించండి నోర్మి. అది పెట్టుకొని వచ్చేస్తాను.